దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకవ్వును. ఎవరెవరు రావాల్సి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మార్గం సరళం చేయండి, సమయానికి నీ మందిరం నడిపించండి. నీ మందిరములో మీ నామంలో మేమందరము కూడి ఉండగా మీ మాట చొప్పున మీ కనుదృష్టిని మా మీద ఉంచండి, మీ సన్నిధిని మా మధ్య ఉంచండి, మమ్మలను మీ స్వాధీనంలో ఉంచుకొనండి. మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమముగా నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఈ ఆరాధన సమయంలో ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన గ్రంథంలో నుంచి ఆసాపు రాసినటువంటి 74వ కీర్తనను రాజేంద్ర ప్రసాద్ గారు ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుతారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఆసాపు రాసిన 74 కీర్తనను చదువుకుందాము. చివరి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. దేవా, నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకున్న విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. నీవు నివసించు ఈ సియోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడయుండు చోట్లకు విజయం చేయము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయధ్వనులముని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల ఊరు మీద జనులు గొడ్లను ఎత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమిటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడుగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగద్రొక్కదమనుకొని దేశములోని వాటినన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక్రియలు మాకు కనుగొట్టలేదు, ఇకను ప్రవక్తయను లేకపోయాను. ఇది ఎంతకాలము జరుగునో దాన్ని ఎరిగిన వాడు మాలో ఎవడనూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దాన్ని తీసి వాళ్ళని నిర్మూలం చేయము. పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయవాడు ఆయనే. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి. అరణ్యవాసులకు దాన్ని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంకా చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే. సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడవు నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామం దూషించుటను మనసునకు తెచ్చుకునుము. దుష్ట మృగమునకు నీ గోవ యొక్క ప్రాణము అప్పగింపకము. శ్రమనందు నీ వారిని నిత్యము మరువకుము. లోకములోనున్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి. కాగా నిబంధనను జ్ఞాపకం చేసుకునుము. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకము. శ్రమనందు వారిను దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. దేవా, లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. నీ విరోధులు చేయ గల్లత్తును మరువకము. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు మన ఆత్మీయ మేళ్ళకే దీవించునుగాక. ఒక పాట పాడుతుంది, తర్వాత సీనయ్య, చివరిగా చిన్నబాబు. వీరు ముగ్గురు ప్రత్యేకమైన పాటలు పాడి వినిపిస్తారు. పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున దీన జనాలి దీపముగా వెలుగుచున్నవా
సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుతా ఇటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడదా నీ గొప్ప కార్యం సాటెదా కఠిన హృదయమునా కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా నా కఠిన హృదయమునా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి
దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా నీ రుణం తీర్చుట ఎటులయా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా నీ గొప్ప కార్యం సాటెదా నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా క్షేమమును కలిగించి నన్ను లేపిన దీవెనలు కురిపించి
సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలను చదువుకుందాం. ఈ పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్ష అరుదు, ప్రత్యక్షం తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసము మున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలవలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయమై ఆశీర్వదించునుగాక. ఆమేన్. వాక్యములో యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి లాగునా యేసునా లేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకై మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుగా మనం విని ఉంటున్నాం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు. ఈ వాక్య భాగాలు మనకు పరిచయమైనటువంటి వాక్య భాగాలే అయినప్పటికీ ఇందులో నుంచి మనకు దీవెనకరమైనటువంటి వర్తమానం మనం ధ్యానం చేయబోతున్నాము కనుక జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. సమూయేలు అనగానే మనకు చాలా మంచి విషయాలు గుర్తుకొస్తాయి. న్యాయాధిపతుల్లో ఉన్న న్యాయాధిపతులందరిలో కానీ, యాజకులందరిలో కానీ, ప్రవక్తలందరిలో కానీ అత్యధికంగా హెచ్చించబడిన వాడు ఈ సమూయేలు. ఎందుకు అనే దానికి మనం మూలాల్లోకి వెళ్ళాలి. ప్రారంభం నుంచి సమూయేలుని మనం జ్ఞాపకం చేసుకుంటే తప్ప ఎందుకు దేవుడు సమూయేలుని అంతగా దీవించాడు, అంతగా హెచ్చించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి మనం సమూయేలు యొక్క పుట్టుపూర్వోత్తరాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సమూయేలు యొక్క తల్లి పేరు హన్నా. ఆమెకు చాలా కాలంగా సంతానం లేదు.
ఆమెలాగే ఆమె భర్తకు మరొక స్త్రీ కూడా భార్యగా ఉంటే ఆమెకు సంతానం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఆమె బహుగా చిన్న చూపు చూడబడుతూ ఉంది. కొంత అవమానకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. అది సామాన్యమైన విషయమే. నేటి దినాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హన్నా కూడా ఆ రోజుల్లో ఇంకా అదనంగా అవమానాన్ని భరిస్తూ చులకనగా చూడబడుతూ ఉండగా చాలా దుఃఖములో, చాలా కృంగిపోయిన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో వాడుక చొప్పున ఆ కుటుంబం దేవుని ఆలయానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు హన్న దేవుని మందిరములో ఒక చక్కని ప్రార్థన చేసింది. మనకందరికీ తెలుసు ఆ ప్రార్థన, పలుమార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతున్నాను. ఇదే సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. ఎంత స్పష్టంగా అడుగుతా ఉందో చూడండి. నాకు సంతానం దయచేయమని అడగలే. ఈమెకి సంతానం లేదు, కుమార్తె కానీ కుమారుడు కానీ లేరు. సంతానం లేనప్పుడు నాకు సంతానం దయచేయమని అడగాలి, మామూలుగా అట్లా అడుగుతారు. కానీ హన్న ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆ సంతానములో కూడా తనకు స్వాస్థ్యముగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన సంతానముగా ఉండాలి అనేది హన్నా యొక్క ఉద్దేశం. అందుకని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానీయక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. ప్రత్యేకంగా ఉంది కదా ఈ ప్రార్థన. బహు దుఃఖాక్రాంతురాలై ఆమెకు అవమానం అంతటినీ జ్ఞాపకం చేసుకుంటూ, ఆమె యొక్క చిన్నతనం అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, చిన్నతనం అంటే బాల్యాన్ని కాదు, సమాజంలో ఆమెని చిన్న చూపు చూస్తూ ఉండగా ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ బహు దుఃఖాక్రాంతురాలై విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అది. అందులో స్పష్టంగా మాట్లాడుతుంది, నాకు మగ పిల్లనే దయచేయం, నాకు కుమారునే దయచేయం. దయచేస్తే ఏం చేస్తుందట? యెహోవా దేవా, నీవు నాకు కుమారుని దయచేస్తే వాడి బ్రతుకంతా నా దగ్గర అట్టి పెట్టుకొని లేవయ్యా, పాలు విడిచిన వెంటనే నీకే అప్పగిస్తా. నువ్వు నాకు ఇచ్చిన కుమారుణ్ణి నా దగ్గర అట్టి పెట్టుకోను, నా వృద్ధాప్యంలో నన్ను చూస్తాడులే అని వాడు నా దగ్గర అట్టి పెట్టుకోను, నీకే అప్పగిస్తా అని మొక్కుబడి మొక్కుకొనింది. ఇక తిరుగులేదన్నమాట. మొక్కుబడి అంటే తిరుగులేదు, తప్పకుండా ఖచ్చితంగా చెల్లించాల్సిందే మొక్కుబడి అని అంటే. ప్రసంగి గ్రంథంలో ఉంది కదా మనకు, మొక్కుబడి చేసుకొని ఆలస్యం చేసే కంటే, చెల్లించకపోవట కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మేలు అంటారు. నీ దేహమునకు శిక్ష కలిగి అంత పని నీ నోటి వలన జరగనీయకు అంటారు. కాబట్టి ఇక్కడ హన్న మొక్కుబడి చేసింది అని అంటే ఖచ్చితంగా నెరవేర్చేటట్టు మాట చెప్పింది అని అర్థం. ఏమిటి ఆ మాట? నాకు కుమారుని దయచేయి, ఇంతవరకు నాకు కుమార్తె లేదు, కుమారుడు లేడు, నీవు నాకు కుమారుని దయచేయి, ఆ కుమారుని నేను నీకు తిరిగి అప్పగిస్తాను. సాధ్యమా?
అట్లా అప్పగించాలంటే ఎంత త్యాగం ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి. అబ్రహాముకి లేక కలిగినాడు ఒక కుమారుడు, వృద్ధాప్యంలో కలిగినాడు ఒక కుమారుడు. ఇక అప్పటి వరకు దేవుడే అబ్రహాముకి, అప్పటి నుంచి దేవుడు అవునో కాదు అన్నట్టుగా కుమారుడితోనే కాలం వెళ్ళబోస్తూ ఉన్నాడు. వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు, లేక కలిగిన కుమారుడు, దేవుని వాగ్దానాన్ని అనుసరించి పుట్టిన కుమారుడు గనుక ఇక దేవుడికే సందేహం వచ్చింది, ఈ అబ్రహాము ఇది వరకు నన్ను ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాడా లేదా? కుమారుడు ఇచ్చిన తర్వాత ఆయన కాలం అంతా కుమారుడితోనే గడుపుతూ ఉన్నాడు కాబట్టి అందుకే దేవుడు ఆయన శోధించాల్సి వచ్చింది. అబ్రహామా, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి పలానా పర్వతం దగ్గర నాకు దహన బలి చేయాలి. అబ్రహాముని శోధించడానికి వెళ్ళాడు. కత్తి దూసి ఇక బలి చేయబోయే సమయంలో, అబ్రహామా ఆగు, దీనిని బట్టి నీవు నాకు లోబడుచున్నావని నేను తెలుసుకుంటున్నాను. అంటే కుమారుడు కంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవాడుగా అబ్రహామును దేవుడు గుర్తించినాడు. లేక కలిగిన కుమారుని మీద మక్కువ అంత ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ప్రతి తల్లికి తండ్రికి అనుభవమే. పెళ్ళైన వెంటనే 1 సంవత్సరం వరకు మన పెద్దలు ఏమని పలకరిస్తారు? మనల్ని ఏమని పలకరిస్తారు? పెళ్ళైనా మర్చిపోయినారా? పెళ్ళైన వెంటనే 1 సంవత్సరం వరకు ఎవరికైనా మనం కనబడితే, ఏమ్మా ఎట్లున్నారు, బాగున్నారా? అమ్మాయి కానీ కనబడితే అబ్బాయి బాగా చూసుకుంటున్నాడా? అబ్బాయి ఒంటరి కనబడితే అమ్మాయి బాగుంటుందా అని అడుగుతారు. సంవత్సరం దాటిన కాడి నుంచి ఏమడుగుతారు? ఏమ్మా విశేషం ఏంది? ఏమబ్బాయి విశేషం ఏంది? విశేషాలు చెప్పాలి. ఏమిటి విశేషం అంటే? ఎన్నో నెల ఏమిటి, ఇట్లా విశేషం కావాలి. ఏమిటి విశేషం అంటారు. వీళ్ళకి అర్థం కాక మేము బాగానే ఉన్నాంలే అంటే, అది కాదమ్మాయి, అది కాదబ్బాయి, విశేషం చెప్పు. ఇంకా ఏం విశేషం లేదంటే ఏమి లేదా, సరే ప్రార్థన చేసుకో, ఇట్లా మాట్లాడుతుంటారు. ఇది సమాజంలోని సహజమైన పరిస్థితి. కాబట్టి కొంత ఆలస్యంగా పిల్లలు పుట్టారనుకోండి, వారి మీద ఎంత ప్రేమ ఉంటుంది. ఈ నా కుమారుడు సమాజంలోని నా అవమానాన్ని తీసివేశాడు, సమాజంలో నాకున్న చిన్నతనాన్ని తీసివేశాడు అని ఇక వాడి మీద తల్లి ప్రేమ పెంచుకుంటుంది. ఎన్నో గాలి మెడలు కట్టేస్తుంది, ఎన్నో గాలి మెడలు కట్టేస్తాడు. వృద్ధాప్యంలో నన్ను చూసేవాడు వీడే, నా ప్రాణం ఈడే, నా బ్రతుకు ఈడే, ఇక నా జీవితం వీడితో, ఇట్లా పెనవేసుకుపోతుంది తల్లిదండ్రుల యొక్క ప్రాణాలు. అలాంటి బిడ్డని దేవునికి సమర్పించాలంటే ఎంత త్యాగం ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి. ఆ మాట చెబుతుంది ఇక్కడ. అదేమీ తెలియక చెప్పడం లే హన్నా. సంతానం లేని పరిస్థితుల్లో ఉన్న అవమానం ఏమిటో, కష్టం ఏమిటో అనుభవిస్తూ ఉంది. సంతానం కలిగిన తన తోటి మరొక స్త్రీ ఎంత సంతోషంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో అది కూడా కనులారా చూస్తూనే ఉంది. ఏమి తెలియకుండా చెప్పడం లేదు హన్నా, తెలిసి చెబుతూ ఉంది ఈ మాట. నేను నీకే అప్పగిస్తాను. దేవుడు విన్నాడు, దేవుడు విన్నాడు. ఇప్పుడు ఎవరిని ఇవ్వాలి? మనకు తెలుసు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఆయన మనుషులు ఎట్టివారగుదురో అది నిర్ణయము ఆయనో. ఆయన అంటే దేవునికి మనుషులు ఎట్టివారు అగుదురో అది ముందుగానే నిర్ణయం అయిపోయింది. దేవుడు నిర్ణయించేశాడు. దాన్నే మేము వేదాంత పరంగా ప్రీ డెస్టినేషన్ అంటాం, డాక్ట్రిన్ ఆఫ్ కాల్విన్ అంటాం, దేవునికి అనాది సంకల్పం అని అంటాం. ముందుగానే దేవునికి నిర్ణయం అయిపోయింది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు పరలోకములో మనుషులను సృష్టించినాడు. జాగ్రత్తగా వినండి. పరలోకములో దేవుడు మనుషులను సృష్టించినాడు. 2 వర్గాలుగా సృష్టించాడు.
ఇప్పుడు నేడు మానవ సమాజంలో ఉన్న అనేక వర్గాలు లేవు అక్కడ. పరలోకములో మనుషుల మధ్య ఉన్నది రెండు వర్గాలు. ఒకటి మనం వాక్యంలో చదువుకున్నాం, సామెతలు 16:4, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. అదొక వర్గం పరలోకంలో. రెండో వర్గం 4వ కీర్తన 3వ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకునిచున్నాడని తెలుసుకునుడి. అది రెండో వర్గం. పరలోకములో మనుషులను సృష్టించినాడు, సృష్టించినాడు. శూన్యములో నుండి నిర్మించబడేది ఉన్న పదార్థంతో ఒక ఆకృతినిచ్చేది నిర్మాణం, భవన నిర్మాణం, ఇక మరి టేబుల్ నిర్మాణం, ఇవన్నీ నిర్మాణాలే. ఉన్న పదార్థాలతో ఒక ఆకృతిలోకి తీసుకుని రావడాన్ని నిర్మాణం అంటారు. ఏమీ లేని పరిస్థితుల్లో ఒక ఆకారాన్ని తీసుకురావడాన్ని సృష్టి అంటారు. సరే, పరలోకంలో ఏమీ లేనప్పుడు దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ శరీరంలో ఉన్న నన్ను, మీ శరీరాల్లో ఉన్న మిమ్మల్ని పరలోకంలో సృష్టించినాడు. రెండు వర్గాలుగా సృష్టించాడు. భక్తిహీనులుగాను భక్తిపరులుగాను సృష్టించాడు. తల్లి గర్భంలో నిన్ను నన్ను నిర్మించినాడు. ఆ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, ఉన్న పదార్థాలతో ఈ శరీరాన్ని నిర్మించాడు. కాబట్టి దేవుడు మనకు సృష్టికర్తయు నిర్మాణకుడును అయి ఉన్నాడు, అంతే. అది విషయం. దేవుడు సృష్టికర్తగా మనకు నిర్మాణకుడుగా ఉన్నాడు అంటే క్రమము ఇది అన్నమాట. ఇప్పుడు హన్నా ప్రార్థన చేసింది, అయ్యా నాకు కుమారుని దయచి నేను తిరిగి వాడిని నీకే ఇస్తాను, వాని తల మీదకి మంగళ కత్తి కూడా రానియను, ఒక రకంగా నాజీరు వంటి బిడ్డగా నేను నీకు సమర్పించేస్తాను. దేవుడు విన్నాడు హన్నా ప్రార్థన. ఇప్పుడు ఆ రెండు వర్గాల్లో ఎవరిని ఇవ్వాలి? హన్నా ఏమో తిరిగి దేవునికే ఇస్తుంది ఆ బిడ్డని. ఇప్పుడు భక్తిహీనుల జాబితాలో నుంచి ఎవరైనా ఒక బిడ్డని ఇస్తే హన్నాకి, ఈ హన్నా భక్తిహీనుడినే తిరిగి దేవునికి ఇస్తుంది. అది దేవునికి అంగీకారముగా ఉండదు, దేవుని యొక్క సేవకు అది తగినదిగా ఉండదు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏమొచ్చింది? కంపల్సరీగా హన్నా చేసిన మొక్కుబడిని బట్టి భక్తుల జాబితాలో నుంచి ఒకరిని ఇవ్వాలి. దేవుడికి ఆ పరిస్థితి కల్పించింది హన్నా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పరలోకములో సృష్టించిన భక్తుల జాబితాలోని ఒక వ్యక్తిని తీసుకొచ్చి హన్నా గర్భములో వేశాడు. హన్నా గర్భం నిర్మించి సృష్టించిన ఆ వ్యక్తిని తెచ్చి అందులో ఆ శరీరంలో ఇరికించాడు. పౌలు అన్నట్టుగా, ఇట్టి మరణకు లోనగు ఈ శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? శరీరంలో ఉన్నటువంటి మీరు నేను ఈ శరీరంలో ఇరికించబడ్డాం. కాబట్టి హన్నాకి దేవుడు భక్తుల జాబితాలో ఒక వ్యక్తిని ఇచ్చాడు. ఆయన జన్మించిన తర్వాత ఆయనకి సమూయేలు అని పేరు పెట్టారు. సమూయేలు అని పేరు పెట్టడం జరిగింది. కాబట్టి పాలు విడిచిన తర్వాతనే తీసుకుని వచ్చి దేవుని యొక్క మందిరాన్ని తీసుకుని వచ్చి ఏం చెబుతుందో చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, సమూయేలు పాలు మాన్పించిన తరువాత అంటే వయసు ఎంత ఉంటుంది? కొంతమంది సంవత్సరానికే పాలు మానుతారు. మేము అన్నప్రాసలకు పిలుస్తారుగా మమ్మల్ని, పాస్టర్ గారు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిపోండి అంటారు. ఏంటనంటే అంత గిన్నె ఇచ్చి నెయ్యి ఇచ్చి అందులో పప్పు అన్నం అంత కలిపి ఒక స్పూన్ ఇచ్చి అన్నం పెట్టించండి, పలక బలపం ఇచ్చి మా దగ్గర వాళ్ళు అక్షర ప్రాస చేయించండి. ఇవన్నీ మాకు అనుభవమే కదా, మీరే కదా మాకు నేర్పిస్తారు. కాబట్టి కొంతమంది బిడ్డలు సంవత్సరానికి పాలు మానుతారు, కొంతమంది 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు పాలు తాగిన వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో. కాబట్టి అనుకుందాం, ఒకవేళ ఈ సమూయేలు 5 సంవత్సరాలు వరకు తల్లి దగ్గర ఉన్నాడు. పాలు ఎట్టకేలకు పాలు మానాలి, ఆహారం తినాలి, ఎదగాలంటే. కాబట్టి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పాలు మానినాడు, భోజనం చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? సమూయేలు జన్మించిన తర్వాత నుంచి హన్నా మర్చిపోలే దేవుడికి చేసిన వాగ్దానం, చూస్తూ ఉంది. మందిరంలో వదిలిపెట్టి వచ్చేయాలి. ఇక మరి అక్కడ పాలు తాగే ప్రాయంలో వాడిని వదిలిపెడితే కష్టం. ఏ తల్లి వాడికి పాలు ఇస్తుంది? కనుక అప్పటి వరకు తల్లి తన దగ్గరే పెట్టుకుని వాడు పాలు విడిచిన వెంటనే ఆలస్యం చేయలే.
మనమైతే ఆలోచన చేస్తాం, మనలో చాలామంది దేవునికి బిడ్డలు సమర్పిస్తాం. ప్రాణాపరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యా బ్రతికిస్తే వీడు నీ సేవకే అని మనం మొక్కుబడి చేసుకుంటాం. వాడు బాగా చదువుతూ ఉంటే, బాగా ఇంటికి పనికి వచ్చేవాడుగా ఉంటే, ఇప్పుడే కాదులే ఉద్యోగంలో చేరి కొంత సంపాదించి అప్పుడులే, ఉద్యోగం చేరిన తర్వాత సంపాదిస్తూ ఉన్న తర్వాత ఇప్పుడే కాదులే వాడికి పెళ్ళైన తర్వాత ఇప్పుడే కాదులే వాడు రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడే కాదులే వాడు మంచం మీద పడే, వీళ్ళు ముక్కున్నోళ్ళు పోతారు అప్పటికి. అంటే వాయిదా పద్ధతి మనకు బాగా అలవాటు కదా. వాయిదా పద్ధతుల్లో మనం ఎన్నో. కాబట్టి ఇక్కడ హన్న ఆలస్యం చేయలే, వెంటనే 24వ వచనం చూడండి. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, మరొక ప్రత్యేకమైన పదం అక్కడ కనబడతా ఉంది. సమూయేలు పాలు మానిన తర్వాత అనే మాట ఉంటే, సమూయేలు తనకు తానుగా పాలుని మాని భోజనం మొదలుపెట్టాడని అనుకోవచ్చు. అక్కడ ఉన్న మాట ఏమిటి? మాన్పించిన తరువాత. వాడు పాలు మానితే ఆలయంలో వదిలిపెట్టి వచ్చేయాలి అన్నాక తెలుసు. త్వరపడి పాలు మానిపిస్తే తీసుకెళ్ళి వదిలిపెట్టేయాలి. అంటే ఆలస్యం చేయాలని అనుకోలే, ఇంకా తన దగ్గర అట్టే పెట్టుకోవాలని అనుకోలే ఈ తల్లి. పాలు మానిపించేసింది. ఎందుకంటే దేవునికి మాట చెల్లించడానికి. పాలు మాన్పించిన వరకు అతని పెంచుతూ ఉండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమిడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని. ఆ బాలుని ఎత్తుకొని అంటే బహుశా 5 సంవత్సరాలు ఉంటుందా? 5 సంవత్సరాల పిల్లవాడిని ఎత్తుకుంటుందా? అంత దూరం నడుస్తుందా? ఇంకా కొంచెం చిన్న ప్రాయంలోనే పాలు మాన్పించేసి వాడిని ఎత్తుకొని, ఇక 3 కోడెలను తూముడి పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను. అప్పుడు హన్నా ప్రార్థన చేస్తూ ఉంటే యాజకుడని ఏలి నోరు కనిపెడుతూ ఉన్నాడు కదా. కొంత సంభాషణ కూడా జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అందుకని మళ్ళా ఏలి యొద్దకు వచ్చి అతనితో మాట్లాడుతూ ఉంది. 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఏమనిందండి? యాజకుడిని ఏమనింది? ఆ రోజుల్లో భర్తను కూడా భార్య ఏమనేది? యజమానుడు అనేది, నా ఏలినవాడ అనేది. రాజుల్ని అలాగే సంబోధించేది. కానీ ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం, హన్నా ఏమంటుంది? నా ఏలినవాడ, 26వ వచనం. నా ఏలినవాడ, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. ప్రార్థనకు ముందు ఈమె సమూయేలును చూసిందా? ఆయన రూపాన్ని, ఆకారాన్ని చూసిందా? ఇక్కడ ఏమంటుంది? ఈ బిడ్డను దయచేయమని ప్రార్థన చేసిన స్త్రీని నేనే అంటా ఉంది. అన్న ఏమంటుంది? ఈ బిడ్డను దయచేయమని అడిగిన స్త్రీని నేనే. అంటే ఆ బిడ్డను చూపించి దేవుడికి నాకు ఈ బిడ్డను దయచేయమని అడిగిందా? అట్లా అడగలే. నాకు మగపిల్లను దయచేయమని అడిగింది. ఇప్పుడు ఏలి యాజకునికి చూపించి, ఇదిగో ఈ పిల్లవాడిని దయచేయమని అడిగిన స్త్రీని నేనే అని ఎంత చక్కగా చెబుతుందో చూడండి. తర్వాత 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎంత చక్కటి మాట అండి. ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఆ మాటలు చదువుతూ ఉంటే. ఒక్కొక్క పదములో ఉన్నటువంటి భావోద్రేకాలు అవి. ఏం చెప్పింది హన్నా? కాబట్టి 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి ప్రతిష్ఠిస్తూ ఉంది? యెహోవాకు ప్రతిష్ఠించుచూ ఉన్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడు అని చెప్పాను. ఆ మాట దేవుని యొక్క మందిరములో యాజకుడిని ఏలీకి తల్లి చెప్పగానే సమూయేలు స్పందన ఏమిటో తెలుసా? అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.
ఒక్క లైనే కనబడతా ఉంది, కానీ వాడు ఆ రీతిగా యెహోవాకి మందిరంలో మొక్కినాడు పాలు విడిచిన వెంటనే ఆ ప్రాయములు. అంటే తల్లి తన గర్భంలో తన ఒడిలో పడిది మొదలుకొని వాడి కొరకు చేసిన ప్రార్థన, వాడిని దేవుని యొక్క భయభక్తులు పెంచిన విధానం అంత గొప్పది. వాడు పసి ప్రాయంలోనే దేవుని మందిరంలో యాజకుడైన ఏలి ఎదుట తల్లి ఎదుట మోకరిల్లి మ్రొక్కడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చిన్న బిడ్డలు ఎవరండి అలా ఆ రీతిగా? మనం పెద్ద మోకాళ్ళు వేసి ఇంట్లో ప్రార్థన చేస్తుంటే చిన్న బిడ్డలు అది చూసి వాళ్ళు కూడా పెద్ద మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. మనం చిన్న మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కూడా అది చూసి చిన్న మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలాగానే మోకరిల్లి బెడ్ మీద ప్రార్థన చేస్తూ ఉంటే బిడ్డలు అది చూసి వాళ్ళు కూడా నిద్రలాగానే మోకరిల్లి ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. నిద్రలాగానే మనం బైబిల్ ఓపెన్ చేసి చదువుకోవడం మనం ప్రారంభిస్తే అది చూసిన బిడ్డలు వాళ్ళు కూడా నిద్రలేసి వెంటనే బైబిల్ చదవడం నేర్చుకుంటారు. మస్తిష్కం వికసించినప్పుడు ఈ సమాజ పరిస్థితులు ఏమీ ఇంకా అవగతం కాని పరిస్థితుల్లో వాళ్ళు విని కాదు నేర్చుకుని చూచి నేర్చుకుంటారు. అందుకనే సర్వేంద్రియ నయనం ప్రధానం. విని నేర్చుకోవడం కాదు, చూచి నేర్చుకుంటారు. నువ్వు సిగరెట్ తాగుతూ ఉంటే వాడు చూచి దంటు పుల్ల కాల్చి నోట్లో పెట్టుకుని తాగుతాడు, మొదలు పెడతాడు, చూసే నేర్చుకుంటాడు. అది తప్పని వాడు తెలియదు, మా నాన్న చేస్తున్నాడు కాబట్టి అది తప్పు కాదు, కాబట్టి నేను కూడా చేస్తానంటాడు. కాబట్టి బిడ్డల ఎదుట మన ప్రవర్తన ఎట్లా ఉండాలి? మన బిడ్డల ఎదుట వారికి మనం ఏం నేర్పిస్తున్నాం? మన ప్రవర్తన ఎట్లా ఉంటా ఉంది? వారి సన్మార్గంలో నడిపించాలంటే తల్లిదండ్రులుగా మనం దేవునికి సమర్పించబడిన వారమై ఉండాలి. అప్పుడు మన బిడ్డలు దీవెనకరంగా ఉంటారు. హన్న పాలు విడిచిన బిడ్డను దేవునికి మొక్కేటట్టు చేసిందంటే ఆ ఒక్క మాటలో ఆమె యొక్క ప్రయాస, ఆమె యొక్క ప్రార్థన చాలా ఉంది. వాడిని ఆ రీతిగా మలిచింది. అంతేకాదు అక్కడ వదిలిపెట్టి తల్లిదండ్రులు వచ్చేస్తూ ఉంటే ఆ ప్రాయంలోని బిడ్డ గమ్ముగా ఉంటాడండి. తల్లితో కూడా రావడానికి కాళ్ళు పట్టుకుంటాడు, ఏడుస్తాడు, గందరగోళం చేస్తాడు. కానీ వాడు దేవుని మందిరములో అక్కడనే అప్పుడే యెహోవాకు మొక్కడం మొదలుపెట్టాడు. అంతే, ఇంకా జీవితాంతం మర్చిపోలే. అలాంటి స్థిరమైనటువంటి మొక్కుబడేది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన బిడ్డలను మనం దేవుని మార్గములో నడిపించినప్పుడు దీవించబడతారు. అట్లా కాకుండా దేవుని ఆశీర్వాదం లేకుండా మనం ఎంత చదువు చెప్పించినా, ఎంత ఆస్తి సమకూర్చినా, ఎంత ఆరోగ్యము, ఎంత బలము చేకూర్చినా, లోకమంతా సంపాదించుకుని వాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దేవుని యొక్క ఒక్క ఆశీర్వాదం ముందు లోకములోని భోగభాగ్యాలన్నీ దిగదుడిపే. యేసు ప్రభు శోధన సమయంలో సాతానుడు, అయ్యా ఇదిగో ఈ లోక రాజ్యాలన్నీ చూడు, వాటి వైభవం చూడు, వాటి భోగభాగ్యాలు చూడు, ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే నీకు ఇచ్చేస్తాను అన్నాడు. దేవుడు చేశాడా? అక్కర్లేదు, నాకు నీవు ఇచ్చే భోగభాగ్యాలు ప్రపంచ సిరులు నాకు అక్కర్లే, దేవుడిచ్చే ఆశీర్వాదమే నాకు చాలు. అబ్రాహాముతో అంటున్నాడు సొదొమ గొమొర్రా రాజు వచ్చి, మనుషులు నాకు ఇచ్చే ఆస్తి నువ్వే తీసుకోబో. ఏమన్నాడు అబ్రహాము? నీ వల్లనే అబ్రహాము దీవించబడ్డాడనే మాట నాకొద్దు, నేను చెయ్యి ఎత్తి యెహోవా దగ్గర మొక్కుబడి చేసి ఉన్నాను, నా దేవుని చేత నేను దీవించబడాలి. ఆనాటి రాజులందరికంటే బహుగా దీవించబడిన వాడు అబ్రహాము. అబీమెలెకు వచ్చి చెబుతున్నాడు, నీవు మా మధ్య మాకంటే గొప్పవాడుగా ఉన్నావు, రాజువర్తి వాడుగా ఉన్నావు, నీతో సంధి చేసుకోవడానికి వచ్చానంటున్నాడు అబీమెలెకు రాజు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన సమర్పణ ఏది? దశంభాగాలు కాదు, డొనేషన్లు కాదు, మన కానుకలు కాదు. మొట్టమొదట నీ హృదయమే దేవునికి సమర్పించాలి. మొట్టమొదట నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవాలి. ఆ మీదట నీ బిడ్డల్లో ఎవరినైనా నీవు దేవునికి సమర్పించాలి. ఈ రోజుల్లో మన భారతదేశంలో ఇన్ని కష్టాలు, ఇన్ని కలవరాలు ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే కలవరం పెరుగుతూ ఉంది. ఏమవుతుంది దేశం? రానున్న దినాల్లో క్రైస్తవుల పరిస్థితి ఏమిటి? ఎందుకు వచ్చింది మనకి కష్టం, ఈ కలవరం? ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఒక బిడ్డను దేవుని సేవకు సమర్పించి ఉంటే ఆనాటి నుంచి నేటి వరకు ఈ దేశం ఈనాటి క్రైస్తవ దేశం అయి ఉండేది. ఈ కలవరం ఉండేది కాదు, ఈ కష్టం ఉండేది కాదు మనకు.
మన పితరుల దగ్గర నుంచి నిర్లక్ష్యం. డాక్టర్లు చేస్తారు, ఇంజనీర్లు చేస్తారు, ప్రొఫెసర్లు చేస్తారు, కలెక్టర్లు చేస్తారు, మంచిదే. ఆ ఉద్యోగాలు ఉండాలి, వారు దేవుని బిడ్డలై ఉండాలి. ఒక్క చర్చిలో పాస్టర్ పనే కాదు దేవుని సేవ. కలెక్టర్లు చేసేది దేవుని సేవే. తిమోతి గ్రంథం చదవండి. లోకంలో ఉన్న అధికారులు అన్నీ దేవుడు ఏర్పాటు చేసినవే అంటాడు. అందుకే అధికారుల కొరకు, రాజుల కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ యొక్క క్షేమం కొరకు అంటాడు. కనుక లోకంలో మన బిడ్డలు అందలాలు ఎక్కాలి, అధికారులుగా ఉండాలి, వారు దేవుని బిడ్డలుగా ఉండాలి. అప్పుడు వారు వారి యొక్క అధికారాల్లో కూడా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క సేవ చక్కగా చేయగలుగుతారు, దేవుని చేత దీవించబడతారు. ప్రభువునందు ప్రియులారా, ఒక్కసారి నూతన సంవత్సరం ప్రారంభ నెల ముగింపు దినాల్లో ఈ విషయం మనం ఆలోచన చేద్దాం. మన సమర్పణ ఏది? మన జీవితాలు మనం సమర్పించుకోవాలి. మొట్టమొదట పరిపూర్ణంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఒకే ఒక బిడ్డను ఇచ్చాడు హన్నాకి. 3వ బిడ్డని ఇస్తాను, 5వ బిడ్డని ఇస్తాను అని చెప్పలే. ఆ తర్వాత ఇస్తాడో లేదో తెలియదు, హన్నాకి ఇచ్చేసింది అంతే. అది సమర్పణ. అది సమూయేలు పుట్టుక. యెహోవాకు వాడు అప్పుడే మ్రొక్కెను. తర్వాత సరే, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వీడేం వాళ్ళతో కూడా వెళ్ళాలని ఏడవలేదు. దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. అట్లా తయారు చేయబడ్డాడు, అట్లా సిద్ధపరచబడ్డాడు. వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాడు, సంతోషంగా టాటా చెప్పాడు. కానీ ఏడ్చి రండి ఇలా నన్ను తీసుకెళ్ళమని చెప్పలే. వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు హాయిగా. దేవుని మందిరంలో ఉన్నాడు. మొట్టమొదట అక్కడ మొక్కినాడు. ఇక అంతే, ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలే. పాలు విడిచినటువంటి బిడ్డ, దేవుని మందిరంలో తల్లిదండ్రి లేరు, ఆడుకోవాల్సినటువంటి ప్రాయం, ఆడుకోవడం లేదు, దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఏలి యాజకుని యొక్క ఆధ్వర్యంలో దేవుని మందిర పనులు నేర్చుకుంటూ ఉన్నాడు. ఏలి అనుకున్నాడు, నా బిడ్డలైతే నేను శాపగ్రస్తులుగా విడిచిపెట్టేశాను, సరిచేయలేకపోయాను, కనీసం దేవుడు నాకు ఇప్పుడైనా ఒక అవకాశం ఇచ్చాడు, ఈ బిడ్డనైనా చక్కగా అనుకున్నాడు. చక్కగా తీర్చిదిద్దినాడు. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో చూస్తే దేవుడు సమూయేలు దేవుని ఎరుగక మునిపే దేవుని యొక్క పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవాతో ఆయనకేమీ అనుభవం లేదు వ్యక్తిగతంగా, అయినా కానీ దేవుని మందిరములో పరిచయం చేస్తూ ఉన్నాడు. సమూయేలు తల్లిదండ్రుల చేత సమర్పించబడిన వ్యక్తే కాదు, అతడు కూడా సమర్పించబడిన వాడే. తన జీవితాన్ని కూడా సమర్పించుకున్నాడు. 2వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు, 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చు నేను. వీరు వెళ్ళిపోతూ ఉన్నారు విడిచి. ఈ బాలుడు సంతోషంగా టాటా చెబుతూ, వీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉంటాను, నన్ను తీసుకెళ్ళొద్దు, నేను ఇక్కడే ఉంటాను అన్నట్లుగా వాళ్ళు పంపించి సాగనంపి పాలు విడిచిన ప్రాయంలో ఏలి ఎదుట అతడు ఏం చేస్తున్నాడండి? ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చు ఉండెను. ఎప్పటి నుంచి? పాలు విడిచినప్పటి నుంచి, దేవుని మందిరంలో అడుగుపెట్టినప్పటి నుంచి యెహోవాకు వాడు పరిచర్య చేయొచ్చు ఉండెను. అప్పటికి దేవునితో అతనికి వ్యక్తిగత సంబంధం ఏమీ లేదు, యెహోవాను అతడు ఎరుగకుండెను. అయినా కానీ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షత లేదు, అయినా కానీ దేవుని మందిరములో పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అదే 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయొచ్చు ఉండెను. ఎంత గొప్ప భాగ్యం అండి! బాలుడు బాల్య దశలో ఉన్న సమూయేలు ఏమి ధరించుకున్నాడు? ఎఫోదును ధరించుకునేను. లేవీలే యవన ప్రాయంలో ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ధరించుకుంటారు ఎఫోదుని. సమూయేలుకు దొరికింది ఆ భాగ్యం. బాల్య వ్యవస్థలోనే, బాలుడుగా ఉండగానే ఎఫోదును ధరించుకొని దేవుని మందిరములో పరిచర్య చేసేటటువంటి గొప్ప భాగ్యం సమూయేలుకు దొరికింది. అదే సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, 3వ వచనం, 15వ వచనం క్రమంగా చదువుతాను చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చు ఉండెను. 3వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను. ఎక్కడండి పండుకునేది? దేవుని మందిరంలోనే ముక్కుతాడు, దేవుని మందిరంలో పరిచర్య చేస్తాడు,
దేవుని మందిరంలోనే పడుకుంటాడు. దేవుని మందిరమే, వేరే లోకం లేదు ఇక. తర్వాత 15వ వచనం, తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయేనో. ప్రభునందు ప్రియులారా, తెల్లవారే వరకు దేవుని యొక్క మందిరంలోనే పండుకొని, ఏలి చూస్తూ ఉండగా పండుకొని, తర్వాత ఆయన నిద్రపోయిన తర్వాత తలుపు తీసి పిల్లకాయలతో ఆడుకోవడానికి వెళ్ళడానికి ఇట్లాంటి ఏం లేవు అతని దగ్గర. తెల్లవారే వరకు దేవునికి మందిరంలో పడుకొని, తెల్లవారిన తర్వాత దేవుని మందిర తలుపులు తీసేది ఎవరు? యాజకుడు ఏలి కాదు, సమూయేలు, బాలుడైన సమూయేలు. తలుపులు తీసి యెహోవాకు పరిచర్య చేయొచ్చు ఉండెను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ సమూయేలు కూడా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు దేవుని సేవ చేయడానికి. తల్లిదండ్రులు బలవంతం చేస్తే రాలే, బలవంతం మీద చేసే పరిచర్య దీవెనకరం కాదు. ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుకలు దేవుడు అంగీకరిస్తాడు. ఇష్టపూర్వకంగా చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇష్టపూర్వకంగా సమర్పించేటటువంటి బిడ్డలు దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఇష్టపూర్వకంగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం బిడ్డలు సమర్పించాలి, మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకోవాలి. మన బిడ్డలు కూడా దేవునికి సమర్పించుకునేటట్టుగా వారిని నడిపించాలి. అందుకని రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అంటాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచు ఉన్నాను. ఎట్లా సమర్పించుకోమన్నాడండి? సజీవ యాగముగా, చచ్చిన యాగముగా కాదు, సజీవ యాగముగా. భీమవరం పక్కన ఒక పల్లిలో చంద్రలీలమ్మ అనే ఒక ఆమె ఉంది, చాలా అందగత్తె. ఆ ఊర్లో క్రైస్తవులందరూ చర్చికి వస్తారు, ఆమె తప్ప. ఆమె ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు చర్చికి, ఆమె రాదు. ఒకరోజు పాస్టర్ గారు వెళ్ళి, పండగ దగ్గరికి వస్తూ ఉంది కదమ్మా, ఈ సంవత్సరం అయిన పండగకి చర్చికి రామ్మా అని పిలిచాడు. ఏమనాలి? పాస్టర్ గారి మీద గౌరవం ఉంటే వస్తాలే అని చెప్పి, తర్వాత నీకు ఇష్టం ఉంటే రావచ్చు, లేదంటే లేకపోవచ్చు. ఈమెమనింది చంద్రలీలమ్మ, పాస్టర్ గారు ఇప్పుడు పిలిస్తే పిలిచావు కానీ ఇంకెప్పుడు పిలవబాకు అంటే ఒక రకమైన వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇప్పుడు పిలిస్తే పిలిచావు కానీ ఇంకెప్పుడు పిలవబాకు. ఇంకేం మాట్లాడతాడు పాస్టర్ గారు? సరేనమ్మా అని చెప్పి, ప్రార్థన చేస్తూ ఉంటానమ్మా నీకోసం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సంవత్సరం మీకు కళ్ళకలకు వచ్చింది, జరిగిన విషయం కళ్ళకలకు వచ్చింది. కళ్ళకలకు వస్తే ఎన్ని రోజులు తగ్గిపోతుంది? మహా అంటే 3 రోజులు లేదా వారం. ఈ సంవత్సరం అయింది తగ్గల. కంటి నిండా పూసి, కళ్ళల్లోంచి రసి. ఈమె అందగత్తె, ఆ ముఖం ఎంతమంది చూపించుకుంటా చర్చికి రాకుండా తిరిగిందో. ఇప్పుడు పరిస్థితి ఏంది? రసి పూసి, ఇక ఊర్లోకి పోలేదు, ఎవరికి ముఖం చూపించుకోలేదు. సరిగ్గా చేశాడా దేవుడు? సరిగ్గా చేశాడా? ఇక సంవత్సరం అయింది, ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగింది, ఎన్నెన్నో మందులు వాడింది, కుదరలే. సరే, ఒకరోజు ఆమెను చూడడానికి బంధువులు వస్తా పోతుంటే ఆ క్రమంలో ఒక యవన స్త్రీ వచ్చింది, వాళ్ళ బంధువు వచ్చి ఆ రాత్రి ఆమెతో మాట్లాడుతూ ఉంటే లాస్ట్ బస్సు మిస్ అయింది. పల్లెటూరు కాదు, ఇక తెల్లారి పోవచ్చు అనుకుని ఇంక తెల్లారిన దాకా చెప్తా వచ్చింది మాటలు. అందులో ఈమె చెప్పిన మాటలు, అక్కడ ఆమెకు బాగైంది, ఇక్కడ ఈమెకు బాగైంది, నాకు బాగైంది, ఆ జిల్లేడు ఆకులు కళ్ళ మీద పెట్టుకుంటే ఈ కలకపోయిందని చెప్పింది. ఈమె ఉదయాన్నే ఆమె బస్సు ఎక్కిన తర్వాత ఈమె మెల్లిగా జిల్లేడు చెట్టుకి వెళ్ళి 2 ఆకులు దించుకొని ఆ కళ్ళ మీద పెట్టుకుంది. కాసేవుడి 2 కనుగుడ్డులు టప్పన బగిలి జనంతా కారిపోయి కళ్ళు పోయినాయి. ఇక మళ్ళా హాస్పిటల్ పాలు, అది నయం చేయించుకొని ఈ గ్యాప్లో ఆమె ఒక పాట రాసింది. పాట రాసి చర్చికి వచ్చి, పాస్టర్ గారు నాకు పాటకు అవకాశం ఇవ్వండి అని చెప్పని మైక్ తీసుకొని ఏం పాట పాడిందో తెలుసా? నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, నాకు కన్ను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు నీ వాక్యము, కను దృష్టి పోయాక
కను దృష్టి పోయాక చదవాలని ఉంది నీ వాక్యము. ఏం ప్రయోజనం? ఈ లోపల వినిపించుచున్నది కేకనాకు ఒక కేకనాకు. ఏం కేక అది? పిలుస్తూ ఉన్నాడు దేవుడు, ఆ కేక వినబడుతుంది. ఏం ప్రయోజనం? ఆ పాట రాసింది ఆమె పేరు చంద్రలీల. ఆమె స్టోరీ, అది జరిగిన కథ. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు పిలవగానే అందులో చరణాలన్నీ ఆమె యొక్క జీవితం సంబంధించినటువంటి అనుభవాలు. చాలా పాటలు రాసింది ఆ తర్వాత. కాబట్టి సజీవ యాగముగా దేవుడు సమర్పించుకోమన్నాడు. ఎట్లా సమర్పించుకోమన్నాడు? ఇంకా కళ్ళలో చూపు ఉండగానే, కాళ్ళలో శక్తి ఉండగానే, ఇంకా చెప్పాలంటే ఇంకా ఏం చెప్పాడు? యవ్వన ప్రాయంలో నా కాడి మోయట నరునికి మేలు. ఏ ప్రాయంలో? అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు సజీవ యాగముగా మనం సమర్పించుకోవడానికి బాగుంటుంది. దేవుని యొక్క మందిర పరిచర్యకి, దేవుని యొక్క పరిచర్యకి ఆ యవన ప్రాయంలో నుంచి నీవు బాగా ఉపయోగపడతావు. కాబట్టి సజీవ యాగముగా మీ శరీరాలను మీరు సమర్పించుకోండి. అట్టి యాగము మీకు యుక్తమైనది. మరి యేసు ప్రభు కూడా 12 సంవత్సరాల ప్రాయంలో మరియమ్మ వచ్చి, అయ్యా ఎందుకు ఇట్లా చేశావు? నేను నీ తండ్రి నీకోసం మరలా ఎత్తుక్కుంటూ వచ్చావు అనింది 3వ రోజు. యేసు ప్రభు ఏమన్నాడు 12 సంవత్సరాల ప్రాయంలో? నేను నా తండ్రి పని మీద ఉండాలని నీకు తెలియదా? యేసు ప్రభు 12 సంవత్సరాల పైన ఆ మాట చెప్పాడు. అంతకుముందు నుంచి కూడా ఆయన తండ్రి పని మీదే ఉన్నాడు. సమూయేలు పాలు విడిచిన ప్రాయము నుండే ఆయన దేవుని పని మీద ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. మన బిడ్డలను ఆ రీతిగా తయారు చేయాలి, ఆ రీతిగా మనం వారిని చక్కగా నడిపించాలి. అప్పుడు బిడ్డలు దీవించబడతారు. ప్రభునందు ప్రియులారా, మర్చిపోవద్దు, బిడ్డలు మనం ప్రేమిస్తున్నట్టయితే వారి కొరకు ప్రార్థన చేయాలి. యోబు భక్తుడు అరుణోదయమున లేచి బిడ్డలందరి కొరకు బలు అర్పించి ప్రార్థన చేయువాడు. బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మన ప్రవర్తన మార్చుకోవాలి. వారి ఎదుట మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉండేటట్టు చూసుకోవాలి. వారికి మనం ఆశీర్వాదం సంపాదించే వారముగా ఉండాలి. పాత రోజుల్లో ఒక సినిమా వచ్చింది, ధనమా, బాగా తెలిసే మీకు. ఏదో ఒకటి తెలుసుకోండి, అవాబవా 2 కావాలి కుదరదు. దేవుడు కావాలి. నీ మాటే నాకు చాలయ్యా, నీ ఉంటే నాకు చాలయ్యా. నిజమేనా? నిజమేనా ఒట్టిదా? నిజమే అయితే మన జీవితాలు ఎట్లా ఉండాలి? ఆ పాట ఆ మాట నిజమే అయితే మన బాట ఎట్లా ఉండాలి? యేసు బాటగా ఉండాలి. సరే, సమయం లేదు, నేను ముగించాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చదువుకున్న సంభాషణలోనికి వచ్చేద్దాం. ఇక్కడ గమనించండి, బాలుడైనటువంటి సమూయేలు నిద్రపోతా ఉన్నాడు. మధ్యలో ఒక స్వరం వినబడింది, సమూయేలు సమూయేలు అనేటట్టు స్వరం వినబడింది. మెలకు వచ్చింది సమూయేలుకి. బాలుడిగా ఉన్నాడు. ఈ మందిరంలో నేను ఒక్కడనే ఉన్నాను. యాజకుడైన ఏలి అల్లంత దూరంలో ఉన్నాడు. నన్ను పిలిస్తే ఏలియే కదా పిలుస్తాడు యాజకుడు అని ఆయన దగ్గరికి వెళ్ళి చిత్తము ఏమన్నాడు? చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలి దగ్గరకు వెళ్ళాను. మామూలుగా నిద్ర లేపాలంటే భయపడతాడు, కోప్పడతాడేమోనని. బాలుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన రాత్రి వేళ పిలిచాడంటే అది ఏలి పిలిచాడు అనుకొని ఏమి అవసరమో ఆయన పట్టుకొని వెళ్ళాలేమో, పరిచర్య చేద్దామని సంతోషంగా వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా చిత్తమండి నేను వచ్చాను, పిలిచా కదంటే, నేను పిలవలేదు. ఏం చేయమన్నాడు? మనుషులు చెప్పే మాటలు అయ్యే. దేవుడేమో పరిచర్య చేయమంటాడు, మనుషులేమో పోయి పండుకోవా, ఏం పనిలే నీకా, పోయి పడుకో, చేసేవాళ్ళు చేసుకుంటారులే. ఏలి కూడా అదే, నువ్వు పోయి పండుకోనైనా, నేను పిలవలేదు నిన్ను, నన్ను ఎందుకు నిద్ర జడపడతావు? ఇది మనుషుల మాట. రెండోసారి కూడా మరలా యెహోవా దేవుడు సమూయేలు సమూయేలు అని పిలిచాడు. అది వరకు ఎరుకకున్నటువంటి సమూయేలు, పరిచయం లేని సమూయేలు మరలా ఏలి పిలిచాడేమోనని మరలా పోయి అడిగాడు ఏలి దగ్గరికి. వెళితే ఏలి మరలా చెప్పాడు ఓపికగా, కోప్పడకుండా, అయ్యా వెళ్ళి పడుకో, నేను పిలవలేదు.
మూడోసారి కూడా పిలిచాడు యెహోవా దేవుడు, సమూయేలు సమూయేలు. మళ్ళా ఇసుక్కోకుండా మళ్ళా వెళ్ళాడు ధైర్యంగా, ఏలి ధైర్యం, అయ్యా చిత్తమండి, నువ్వు పిలిచావు నేను వచ్చాను అని. ఏలి అంటున్నాడు, ఆయనకు అనుమానం వచ్చింది, మూడు పర్యాలు వచ్చాడంటే దేవుడు పిలుస్తున్నట్టున్నాడు అని డౌట్ వచ్చింది. చెప్తున్నాడు, ఈసారి పిలిస్తే చెవులు మూసుకోమని చెప్పలా, చెవులు మూసుకో అని చెప్పలా, పిలిస్తే నా దగ్గరికి వచ్చేసి అని చెప్పలా, పిలిస్తే దేవాలయం బయటికి వెళ్ళిపో అని చెప్పలే. భయంరా, భయంకరమైనా పిలిచేవాళ్ళు ఎవరో నీకు తెలియదు, అవన్నీ ఏం చెప్పలా, ప్రోత్సహిస్తున్నాడు. ఏమని? యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞాపించుము అని చెప్పవయ్యా అంటున్నాడు. అది నేర్పించడం అంటే, అది సత్యం చెప్పడం అంటే. అప్పుడు సమూయేలుకి అర్థమైంది, ఓహో ఈ 3 పర్యాలు నన్ను పిలిచింది యెహోవా దేవుడా, సరే ఈసారి అందాం అనుకున్నాడు. పడుకున్నాడు. నిద్ర వస్తుందా? మళ్ళా దేవుడు ఎప్పుడెప్పుడు పిలుస్తాడా, ఎప్పుడెప్పుడు పలుకుదామా అని ఆశ ఉంటుందిగా. అన్ని సంవత్సరాలు పాలు విడిచిన ప్రాయం నుంచి సేవ చేస్తూ వస్తున్నాడు కదా, అప్పటి వరకు ఎరుగుకున్నా కూడా పరిచయం చేస్తూనే ఉన్నాడు కదా. దేవుడు పిలుస్తున్నాడు సమూయేలు అంటే ఎంత ఆనందం ఉంటుంది. అరే 3 సార్లు నేను మిస్ అయ్యానే, ఈసారి పిలిస్తే నేను మిస్ కాకూడదని చెప్పి నిద్రపోడు, కనిపెట్టుకుని ఉంటాడు. దేవుడు పిలిచాడు, సమూయేలు సమూయేలు అని. సంతోషంగా మోకరిల్లి వినయంగా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞాపించుమని అన్నాడు. అప్పుడు చెప్పాడు దేవుడు చేయబోయేటాడు కార్యాన్ని గురించి. ప్రభునందు ప్రియులారా, అట్టి సమూయేలుని దేవుడు ఎంతగా దీవించాడంటే, సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం 19 నుంచి 21 దాకా చూస్తే ఆయన ఒక ప్రవక్తగా స్థిరపరచబడ్డాడు. అదే 7వ అధ్యాయం 15 నుంచి 17 దాకా చూస్తే ఆయన ఒక న్యాయాధిపతిగా స్థిరపరచబడ్డాడు. అదే 7వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే అతను ఒక యాజకునిగా స్థిరపరచబడ్డాడు. అదే 11వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే అతను ఒక రాజ్యాంగకర్తగా స్థిరపరచబడ్డాడు. 4 రకాల పరిచర్యల్లో దేవుడు అతన్ని ఘనపరిచాడు. చూడండి, దేవుణ్ణి ఎరుగని ప్రాయములోనే దేవుని పరిచర్యకు వచ్చినటువంటి సమూయేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. సమయం వచ్చినప్పుడు వచ్చాడు, సమూయేలుని పలకరించాడు. ఏలీ యాజకుడు అక్కడున్నాడు. ఆయన ప్రాయం ఏమిటి? వృద్ధాప్యంలో ఉన్నాడు, సీనియర్ సిటిజన్ ఆయన. ఇక్కడ బాలుడు ఉన్నాడు, ఈయన ప్రాయం ఏమిటి? బాలుడిగా ఉన్నాడు. దేవుడు ఎవరిని పిలిచాడు? సమూయేలుని పిలిచాడు, బాలుని పిలిచాడు. పిలిచి ఆయన స్వరాన్ని వినిపించాడు, ఆయన చిత్తాన్ని తెలియజేశాడు, ఆయన చేయబోయే కార్యాన్ని గురించి వివరంగా చెప్పాడు. నాటి నుంచి సమూయేలు ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా, ఒక రాజ్యాంగకర్తగా, ఒక న్యాయాధిపతిగా ఇజ్రాయేలుకి ఆయన 4 రకాల పరిచర్యల్లో చక్కగా ఇజ్రాయేలు నడిపించినాడు. ఎంతగా దీవించబడ్డాడు సమూయేలు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం దేవుణ్ణి సేవించడం, దేవుని మందిరంలో దేవుని మందిర పరిచర్య చేయడం, దేవునికి పని చేయడం మించిన ఆశీర్వాదకరమైన విషయం ఏమీ లేదు. ఎన్నో విషయాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తున్నా. చివరిగా ఒక వచనం చదివి నేను ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, సింహాల గుహలో దానియేలుని వేసేటప్పుడు అన్యుడైనటువంటి ఒక దర్యావేషు రాజు ఆ సింహాల గుహలో వేసిన సందర్భంలో ఆ రాజు మాట్లాడుతున్నాడు దానియేలుతో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. దాంట్లో ప్రతి పదాన్ని మనం గమనించాలి. నీవు అనుదినము తప్పకుండా సేవించుచూ ఉన్నటువంటి నీ దేవుడే నిన్ను రక్షించును. ఎక్కడి నుంచి? సింహాల మధ్యలో నుంచి. ఎవరు చెప్తున్నారు? అన్య దేశపు రాజు చెబుతూ ఉన్నాడు. అంటే అన్య దేశపు రాజు దర్యావేషుకి యెహోవా దేవుని మీద, దానియేలు యొక్క సేవ మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. చెప్పినట్టుగానే ఉదయాన్నే వచ్చి దానియేలుని పలకరిస్తున్నాడు రాజు. దానియేలు, నీ దేవుడని యెహోవా నిన్ను రక్షించేనా? దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక ఆయన రాత్రి వేళ తన దూతను పంపించి సింహాల నోడను మూయించి నన్ను కాపాడినాడు. వెంటనే దానియేలు పైకి పిలిపించాడు, శత్రువుని లోపల దోశాడు. సింహాసనం నుండి సింహాల గుహ నుండి సింహాసనానికి హెచ్చించబడ్డాడు దానియేలు దేవుణ్ణి సేవించిన కారణాన.
దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి ఆశీర్వాదం అది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదాన్ని తగిన సహాయకుడు ఆయన. సమయోచితమైన సహాయం చేస్తాడు. అగ్నిలో ఉన్నావా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలాగా అగ్ని వంటి జీవితంలో ఉన్నావా? నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా దేవుని తట్టు తిరుగు, దేవుణ్ణి అడుగు, తప్పకుండా రక్షిస్తాడు. సింహాల గుహలో ఉన్నట్టుగా నీ జీవితంలో ఉన్నావా? నీ శత్రువుల మధ్య ఉన్నావా? అనేక కీడుల మధ్య ఉన్నావా? నిరాశపడవలసిన పని లేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ యొక్క పరిస్థితిలోంచి నేను బయటికి లాగి నీకు దీవెన ఇచ్చే దేవుడు నీ పక్కనే ఉన్నాడు. ఆయన తట్టు తిరుగు, ఆయన చూడు, ఆయన్ని వేడుకో. హాగరు బిడ్డని, దాహంతో ఉన్న బిడ్డని పొదలో వేసేసి ఇక్కడే పక్కనే నీళ్లు ఉంటే కళ్ళు కానరాక ఏడస్తా ఉంది. దూత వచ్చాడు, హాగరు ఏడవద్దు. ఆ బిడ్డ ప్రార్థన దేవుడు విన్నాడు. అక్కడ నీళ్లు ఉన్నాయి, తీసుకుని వెళ్ళి ఏమో. అప్పుడు చెప్పిన తర్వాత చూస్తే నీళ్ళు అక్కడే ఉన్నాయి, అక్కడే నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు తాగిపిస్తే బిడ్డ బతుకుతాడు. ఈమెకి నీళ్లు కనబడడంలే, ఈమె కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి. రష్యాలో ఒక సామెత ఉంది, గుండె నిండా నిండిన దుఃఖంతో, గుండె నిండా దుఃఖం ఉన్న గుడ్డివాడికైనా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయట. గుడ్డివాడికి కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఎప్పుడు? గుండె నిండా దుఃఖం ఉన్నప్పుడు. ఈమె హాగరు బిడ్డను తీసుకుని వెళ్ళి పొదలో వేసింది. దాహంతో అల్లాడుతున్నాడు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు. పక్కనే నీళ్లు ఉన్నాయి, కానరాలే, ఏడుస్తూ ఉంది. దేవుడు దూతను పంపించాడు. హాగరు, నీ ప్రార్థన కాదు, బిడ్డ వాని స్వరం దేవుడు విన్నాడు. పక్కనే నీళ్ళు ఉన్నాయి, తీసుకుని వెళ్ళి ఇల్లు. అప్పుడు కళ్ళు తెరిచింది, నీళ్ళు తీసుకుని పోయి ఇచ్చింది, బిడ్డను బతికించుకుంది. నీ పక్కనే నీ దేవుడు ఉన్నాడు. నీ సమస్యను పరిష్కరించే నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. హాగర్లాగా ఎందుకు కళ్ళు మూసుకుని ఉంటావు? దేవుని తట్టు తిరుగు, దేవుణ్ణి వేడుకో, దేవునికి సహాయం చేస్తాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నడిపించు నానావ అనే పాటలో నీవు పాట పాడతావు. నడిపించు నానావ నూతన నవజీవన మార్గమున. ఈ నూతన సంవత్సరంలో ఒక నవజీవన మార్గములో నీ యొక్క భవిష్యత్తు నడవాలి అంటే ఉన్నది ఒకే ఒక మార్గం. నీ పక్కనే ఉన్న నీ దేవుని నీవు చూడు, ఆయన్ని వేడుకో, ఆయనకి సమర్పించుకో నీ జీవితాన్ని. నీ భవిష్యత్తు బాగుపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ వాక్యం అనే ఉదక స్నానంతో మనం శుద్ధీకరించారు. నీ వాక్యాన్ని మా హృదయంలోంచి సాతాను దొంగిలించకుండా జాగ్రత్త చేయండి. నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని సవరించడానికి సహాయం చేయండి ప్రభువా. మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవు మా పక్కనే ఉన్నావు ప్రభువా. మా దేవుడివై ఉన్నావు, మాతోనే ఉన్నావు, మా హృదయం వెలుపలే ఉన్నావు ప్రభువా. మనోనేత్రాలు తెరిచి నిన్ను చూచి నిన్ను వేడుకొని నీ దీవులు పొందుకోవడానికి మాకందరికీ మీ కృపను దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ జన్మ వేడుక, ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక, ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారోన్. నీ జన్మ వేడుక, ఆ దేవుని కానుక, జీవించు కలకాలం యేసులో నీవిక. నీ జన్మ వేడుక.
కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా తన కంటి పాపలాగా నిన్ను కాచెనేసయ్యా తన రెక్కల నీడలో నిన్ను దాచునేసయ్యా వాక్యమును ధ్యానించు మోకరించి ప్రార్థించు క్రీస్తుకై సాక్షిగా జీవించు నీవిలాగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా దీర్ఘాయువు నీచే తృప్తిపరచునేసయ్యా సియోనులో నుండి నిన్ను దీవించునుగా యెహోవాయందు నీవు భయభక్తులు కలిగుండు నిన్ను దీవించు యేసు నిత్యము తోడుండగా నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారన్ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు మై డియర్ యారన్ నీ జన్మ వేడుక ఆ దేవుని కానుక జీవించు కలకాలం యేసులో నీవిక నీ జన్మ వేడుక దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును పరలోక జీవంబు మనకబ్బును సర్వలోకము మనలను తన వాక్య సత్య